నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ శక్తి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు బండాసురుని వధించిన రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతార రూపాన్ని దర్బారులో పుష్పాలంకరణ, ఆభరణ శోభితంగా అర్చకులు అలంకరించారు. నవరాత్రి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ జొన్నవాడలోని మల్లికార్జున సమేత కామాక్షి తాయిని దర్శించుకున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం జొన్నవాడ క్షేత్రం నుంచి మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలవాలమైన నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాతమైన పురాతనమైన అష్టాదశ పీఠాలకు ఉపపీఠాలుగా భావించే జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంలో విశేష కార్యక్రమాలు, అర్ధరాత్రి నవావరణ పూజలు, విశేష హోమాలు, ఇన్ని నవరాత్రి వైభవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి నిర్వహించే కార్యక్రమం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడ కలశాన్ని, అమ్మవారి కలశాన్ని స్థాపించి కలశంలో కళలను ఆవాహన చేసి ఈ 9 రోజుల పాటు అర్ధరాత్రి పూజలను నిర్వహించడం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇది ఒక దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఒక ప్రత్యేక అంశం. ఇలాంటి విశిష్టమైన ఆలయంలో అనేక ఏర్పాట్లను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతమ్మ ఇందుకోసం ఒక ప్రత్యేక కార్యక్రమాలు కూడా రూపొందించడం జరిగింది. అమ్మవారి ఆలయంలో, జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంలో దేశం నలుమూలల నుంచి భక్తులు కూడా ఈ 9 నవరాత్రులు నవావరణ పూజలకు ఇక్కడ భక్తులు హాజరై అమ్మవారిని సేవించడం, అమ్మవారిని వరపడ్డ అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఏర్పాట్లకన్నిటి కూడా ఆలయాన్ని కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు తెలియజేయడం జరుగుతుందని చెప్పండి. ఈరోజు ఈ నవావరణ పూజలు దేశంలోనే ఒక ప్రఖ్యాతంగా జరుగుతున్న అంశం, పురాతనంగా జరుగుతున్న అంశం. దీనికి సంబంధించి ఎలాంటి విశిష్ట కార్యక్రమాలు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరిగింది. వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి ప్రతిరోజు వివిధ అలంకారాల్లో ప్రత్యేక వేదిక మీద అలంకరించి భక్తులకు దర్శనమిస్తుంది. అదేవిధంగా సంతానం లేని వాళ్ళు అమ్మవారికి సేవ చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసి ఇక్కడ వరపడితే వారికి సంతానం కలుగుతున్న నమ్మకంతో, భక్తుల విశ్వాసంతో ఈ కార్యక్రమానికి అధికంగా మహిళా భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమం వరపడే కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. దేవస్థానానికి అమ్మవారి దర్శనానికి ఇచ్చే భక్తులకి ప్రత్యేక క్యూ లైన్లు, చలువు పందిళ్ళు, అన్నప్రసాదం ఏర్పాట్లు, ఉచిత ప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ అమ్మవారి మంచి దర్శన భాగ్యం కలిగించడానికి దేవాదాయ శాఖ నుంచి మా ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రత్యేక పుష్పాలంకారం, అదేవిధంగా దేవీ నవరాత్రుల్లో ప్రత్యేక లైటింగ్ డెకరేషన్ చేయడం జరిగింది. ఈ లైటింగ్ డెకరేషన్కి గౌరవ శాసనసభ్యురాలైన, కోవూరు శాసనసభ్యురాలైన శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దాతృత్వంతో లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానంకి వివిధ భక్తుల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రసాద వినియోగము, అదేవిధంగా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. దర్బార్ అలంకారంలో సంప్రదాయ ఉభయకర్తలు ఏళ్ల తరబడి నుంచి కూడా ఉభయాన్ని సమర్పిస్తూ ఉన్నారు. వారి కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి, వారికి ఎలాంటి ఇక్కడ సదుపాయాలు కల్పిస్తుంది? ఈ దేవీ నవరాత్రోత్సవాల్లో ప్రత్యేకంగా దర్బార్ అలంకారం అంటూ చేయడం జరుగుతూ ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా ఉభయకర్తలు ఉంటున్నారు. ప్రతి సంవత్సరం వారి ఆధ్వర్యంలోనే ప్రత్యేక వేదిక మీద అమ్మవారిని ప్రత్యేక పుష్పాలంకారం చేసి వివిధ రూపాల్లో అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే అర్ధరాత్రి, కాళారాత్రి పూజలు నిర్వహించే సనాతన సాంప్రదాయం ఎంతో విశిష్ట వైభవంగా సాగే ఇక్కడ వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తూ కూడా దేవాదాయ శాఖ ఇక్కడ ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతుంటే ఈ 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాల 9 రోజుల పాటు కూడా అర్ధరాత్రి, కాళారాత్రి పూజల్లో పాల్గొనేందుకు కూడా భక్తులు కూడా ఇక్కడ భారీ సంఖ్యలో విశ్రమించి ఉంటారు. అర్ధరాత్రి పూజల అనంతరం కూడా ఇక్కడ నిద్ర చేసి అమ్మవారి ఆశీస్సులను పొందే విధంగా విశ్వసనీయత ఏళ్ల తరబడి ఇక్కడ ప్రబలి ఉంది. ఆ విశ్వసనీయతకు ప్రతీకగా భక్తులందరూ కూడా తరలి రావడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.